మనం నిన్న బీటెక్ ఇంకా బీఈ గురించి మాట్లాడుకున్నాం కదా! అలాగే నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ కమెంట్ చదివాను. అసలు బీటెక్ ఎందుకు 4 ఇయర్స్ ఉంటుంది? అదే నార్మల్ డిగ్రీ ఎందుకు 3 ఇయర్స్ ఉంటుంది అని. వెరీ ఇంట్రెస్టింగ్ క్వెషన్. నాకు తెలిసినంత వరకు బ్యాచిలర్స్ ఏంటంటే మోర్ టెక్నికల్ ఓరియెంటెడ్ అండ్ మోర్ ప్రాక్టికల్ ఓరియెంటెడ్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఓకే. ప్రతి బీటెక్‌కి ఒక మ్యాండేటరీ ఇంటర్న్‌షిప్ అన్నది 100% చేయాలి. కాలేజెస్ దే నీడ్ టు మేక్ ష్యూర్ దట్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్. బట్ మనకు తెలుసు ఎంతవరకు చేస్తున్నాము, ఎంతవరకు కాలేజెస్ దాని కోసం పుష్ చేస్తున్నారని. సో లీవింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు డిగ్రీకి వచ్చేసరికి చూస్తే దే విల్ లెర్న్ ఇన్ డెప్త్ అబౌట్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. మీరు సైన్సే తీసుకోండి, దే లెర్న్ ఎంటైర్లీ. బట్ అది మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటుంది. దే వోంట్ డూ ఆన్ ఎ టెక్నికల్ బేసిస్. ఇంకా వెరీ సింపుల్గా చెప్పాలి అంటే, లెట్స్ కన్సిడర్ నువ్వు మెకానికల్ జాయిన్ అవుతున్నావు లేదా ఈసీ జాయిన్ అవుతున్నావు. నువ్వు డైరెక్ట్ ఫస్ట్ ఇయర్కి రాగానే ఓకే నువ్వు లేత్ మిషన్ మీద వర్క్ చేయి, లేదా ఈసీఓని పిలిచి ఓకే సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయి అని డైరెక్ట్ చెప్తే ఎవరికి అర్థం కాదు కదా. సో అందుకే ఫస్ట్ ఇయర్ అన్నది ఇట్స్ కంప్లీట్ ఫౌండేషన్ అనమాట. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఫండమెంటల్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ మెయిన్లీ ఇన్ మెకానికల్ అన్నది, లేదా డిపెండ్స్ ఆన్ యువర్ సబ్జెక్ట్. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి యూ విల్ గెట్ ఏ కంప్లీట్ థియరిటికల్ నాలెడ్జ్. ఓకే ఇది అన్నది. అండ్ ఫోర్త్ ఇయర్ అన్నది మెయిన్లీ దే ఆర్ అలవింగ్ యూ టు ప్రాక్టీస్ ఆన్ ఎ రియల్ టైమ్ బేసిస్. నీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ముఖ్యం అక్కడ. యూ నీడ్ టు ఎక్స్ప్లోర్, గో ఫర్ ఇండస్ట్రియల్ టూర్స్, అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ మెకానిజం ఇస్ దేర్. అలా ఫోర్త్ ఇయర్ అన్నది మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఫోర్త్ ఇయర్ అన్నది ఓరియంట్ అయి ఉంది. సో అందుకే బ్యాచులర్స్ అన్నది ఎంటైర్లీ బీటెక్ అన్నది 4 ఇయర్స్ కోర్స్. డిగ్రీ అన్నది రీసెర్చ్ బేస్ కాబట్టి 3 ఇయర్స్ కోర్స్. సో అర్థమైంది కదా. అండ్ ఆల్సో మన కాలేజెస్లో ఇది నిజంగానే పాటిస్తున్నారా లేదా ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది బీటెక్లో? లెట్ మీ నో ఇన్ ద కమెంట్.